హైదరాబాద్ వచ్చి ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాక తిని పడుకోవడమే పని. ఈ రోజు పొద్దున్నే లేచి ఉడకబెట్టిన గుడ్లు గుడుక్కుని మింగేసి హెడ్ బాత్ చేసి తినడానికి ఏదైనా తెచ్చుకుందామని బయటికి వెళ్ళా. గుండ్రంగా గొండాల లాంటి బొండాలు కనిపిస్తే కొనేసి తీసుకొచ్చి తినేసా. ఖాళీగా రూమ్ లో కూర్చుంటే ఆకలేసేస్తుందని స్విగ్గీ ఓపెన్ చేసి బిర్యానీ ఆర్డర్ పెడితే ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వకుండా పేమెంట్ పెండింగ్ లో పడిందని నేనే వండుకుందామని డిసైడ్ అయిపోయా. ఒలి చేసి బలిసిన ఉల్లిపాయ పచ్చిమిరకాయలు తీసి మొక్కల కింద నరికేసి వండుదామని రెడీ అయిన వెంటనే కరెంట్ పోయింది. ఇంట్లో బియ్యం లేవనుకున్నాను బయటికి వెళ్ళా. ఈ సూర్యగడికి అసలు ఎండ ఏదనుకుంటా మండి సచ్చేలా ఉన్నాడు. బయటకు వచ్చి బియ్యం కొనేసా గానీ రూమ్ కెళ్ళే దారి మర్చిపోయా. ఏంటో ఈ హైదరాబాద్ సందులు ఎడు చూసినా ఒకేలా ఉన్నాయి. కొన్ని యుగాల తర్వాత రూమ్ కి వచ్చి చూస్తే కరెంట్ ఉంది. రైస్ కడికి కుక్కర్ లో పెడదాం అనుకునే టైం కి మళ్ళీ కరెంట్ పోయింది. దేని తినని చెయ్యా ఈ రోజు నన్ను తినవద్దు అనుకుంటా. కరెంట్ వచ్చేదా ఖాళీగా ఉంటామని కొనుక్కొచ్చిన బిస్కెట్లు కకృతిగా తినేసా. కరెంట్ వచ్చిన వెంటనే రైస్ పెట్టేసి కనిపించిన సామాన్లు మొత్తం కూర దాకలో పడేసి తిప్పితే కూర రెడీ అయిపోయింది. వండుకున్న కూర ఒంటరిగా తినేసి పడుకుంటే స్విగ్గీ వాడు బిర్యానీ తీసుకొచ్చి ఫోన్ చేశాడు. పెండింగ్ లో పడిన పేమెంట్ ఇప్పుడు సక్సెస్ అయిందనమాట. ఏదైతేనే వచ్చిన బిర్యానీలో ఉన్న సచిన్ కోడిని నచ్చినట్టు తినేసా. బిర్యానీ అంతా తినేసరికి షర్ట్ లోపల ఉన్న పొట్ట పోలవరం కట్ అంత అయింది. ఇది మన ఎయిర్ ఫోర్స్ జాబ్ అంటే. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి.